చూస్తున్నాం కేంద్ర మంత్రి ఇక బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసుకు ఆర్ఎస్ఎస్కు ఎటువంటి సంబంధం లేదంటూ ఇక ఆర్ఎస్ఎస్ తెలంగాణ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. మాపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ ఆర్ఎస్ఎస్ ఆ లేఖలో చాలా అంశాలని పొందుపరిచింది. రైట్ నా ఒకసారి ఆర్ఎస్ఎస్ విడుదల చేసిన ఆ ప్రకటన గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూసం శ్రీనివాస్ మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూసం శ్రీనివాస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరపున ఒక లేఖ అయితే విడుదలని తెలుస్తోంది. సో ఆ లేఖలో ఏముంది, ఆ లేఖ సారాంశం ఏంటి? శ్రీశైలం, మనం గత వారం 10 రోజులుగా ఒక విషయం మనం మీడియాలో నానుతున్నటువంటి విషయం అందరికి తెలిసిందే. ప్రధానంగా బండి సంజయ్ కుమారుడికి సంబంధించినటువంటి పోక్సో కేసు అంశం. చివరికి బండి సంజయ్ కొడుకు కూడా జైల్లోకి వెళ్లి దాదాపు వారం రోజులుగా వస్తున్నటువంటి సందర్భం. ఇదే సందర్భంలో ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు ఇలా ఉంటారా అంటూ కొంతమందికి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆర్ఎస్ఎస్ పైన ఒక ప్రచారం అయితే సాగింది. ప్రధానంగా ప్రచారం సాగడానికి ప్రధాన కారణం వచ్చేసి సంజయ్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కావడంతో ఆ యొక్క ప్రచారం అయితే జరిగినటువంటి పరిస్థితి. ఇక ఆర్ఎస్ఎస్ దానికి సంబంధించి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసింది. ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి అసలు సంబంధం ఉందనేటువంటి మాటను చెప్తూనే మరొక వైపు ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధం లేనటువంటి మాటను చెప్తూనే బండి సంజయ్ ఈ బీజేపీకి సంబంధించినటువంటి నేత, ఆ బండి సంజయ్ కొడుకుకు సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి దానికి ఆర్ఎస్ఎస్ కి ముడి పెట్టకూడదు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. తొలి వెలుగుల చేతిలో ఆ లేఖ కూడా ప్రధానంగా మనకు చూడొచ్చు. మొత్తం మీద ఆర్ఎస్ఎస్ కి బండి సంజయ్ కి సంబంధం లేదు అనే విధంగా ఆ లేఖ సారాంశం అయితే మనకు కనబడతా ఉంది. ఆర్ఎస్ఎస్ పైన దుష్ప్రచారం చేస్తే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు తప్పవంటూ హెచ్చరిక. బర్ల సురేందర్ రెడ్డి ప్రాంత సంఘ సంచాలక్ అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ తరఫు నుంచి వెళ్ళి ఈ యొక్క ప్రకటన మాత్రం వచ్చింది. దానికి సంబంధించి కట్ట రాజగోపాల్ ప్రాంతీయ ప్రచార ప్రముఖ అని చెప్పేసి తన యొక్క ఫోన్ నెంబర్ తో సహా కూడా దీనిలో కనబడుతున్నటువంటి సందర్భం. బీజేపీ అంతర్గత వ్యవహారాలతోనే ఆర్ఎస్ఎస్ కు సంబంధం లేదంటూ చాలా క్లియర్ గా రాయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్ఎస్ఎస్ ను ఈ యొక్క విషయంలోకి లాగినా, ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి విషయంలో చెడు ప్రచారం చేసినా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనేటువంటి ఒక హెచ్చరికను కూడా ఆ యొక్క లేఖలో విడుదల చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక సాధారణంగా బండి సంజయ్ కి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంటుంది అంటూ మనం గతంలో కూడా చాలా వరకు ప్రచారం చూసాం. బండి సంజయ్ అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడైనా బండి సంజయ్ కి అటు ఎమ్మెల్యే పదవి అటు ఎంపీ పదవికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆర్ఎస్ఎస్ చేదోడు వాదోడుగా ఉందంటూ వార్తలను కూడా మనం చూసాం. మొత్తం మీద ఇప్పుడు బండి సంజయ్ కి సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి వచ్చినటువంటి సందర్భంలో మాత్రం ఆర్ఎస్ఎస్ అసలు బండి సంజయ్ తో మాకు సంబంధమే లేదనే విధంగా ఒక లేఖ విడుదల చేసినటువంటి విషయం అయితే మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఒకందుకు బండి సంజయ్ కి ఆర్ఎస్ఎస్ కి మధ్యలో సంబంధాలు లేవని చెప్పే విధంగా ఆ లేఖ సారాంశం అయితే కనబడతా ఉంది. బీజేపీ అంతర్గత వ్యవహారాలకి ఆర్ఎస్ఎస్ కి సంబంధం లేదు అనేటువంటి అంశాన్ని కూడా వారు ప్రధానంగా దానిలో ప్రస్తావించడం అయితే జరిగింది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఆర్ఎస్ఎస్ అయితే ఒక లేఖను విడుదల చేసింది. ప్రధానంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కు సంబంధించిన వివాదం విషయంలో తమ సంస్థ మరియు దాని కార్యకర్తలపై వ్యాప్తి చెందుతున్న తప్పుడు ప్రచారం మరియు నిరాధారమైనటువంటి వదంతులుగా అభివర్ణించిన వాటిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. మే 21 హైదరాబాద్లో విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సంఘ్ చాలక్ బార్లా సుందర్ రెడ్డి కొన్ని మీడియా సంస్థలు ఆర్ఎస్ఎస్ను దాని కార్యకర్తలను అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశపూర్వకంగా అనవసర వివాదాల్లోకి లాగడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. ఇక ప్రాంత్ కార్యవాహ శ్రీ కచం రమేష్ జీ మరియు ప్రాంత్ ప్రచారక్ శ్రీ లింగం శ్రీధర్ జీ సహా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పేర్లను ప్రస్తావిస్తున్న నివేదికలను ఆ ప్రకటన తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేకాకుండా వారికి బండి సంజయ్తో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, అందువల్ల వారు అతన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారంటూ పేర్కొంటూ కొన్ని మీడియా విభాగాలు అబద్ధపు మరియు కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నాయంటూ ఆరోపించింది. తమ కార్యకర్తలను నిస్వార్థ ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారంటూ ఆర్ఎస్ఎస్ తెలంగాణ పేర్కొంది. అలాగే కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా పేరున్న నాయకులను లక్ష్యంగా చేసుకొని ప్రేరేపిత ప్రచారం ద్వారా వారి విశ్వసనీయతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయంటూ ఆరోపించింది. ఇక ఆర్ఎస్ఎస్ మరియు దాని కార్యకర్తలకు వ్యతిరేకంగా నిరాధారమైనటువంటి పరువు నష్టం కలిగించే నివేదికలను వ్యాప్తి చేస్తున్న వ్యక్తులు లేదా సంస్థలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఆ సంస్థ హెచ్చరించింది.
తమ వైఖరిని స్పష్టం చేస్తూ భారతీయ జనతా పార్టీ అంతర్గత సంస్థాగత వ్యవహారాన్ని కేవలం బీజేపీ కేంద్ర నాయకత్వమే నేరుగా పర్యవేక్షిస్తుందని సమన్వయం చేస్తుందంటూ అటువంటి విషయంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర విభాగానికి ప్రత్యక్ష జోక్యం ఏమీ లేదంటూ ఆర్ఎస్ఎస్ తెలంగాణ పేర్కొంది. ఈ వాస్తవాలు ఉన్నప్పటికీ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నంలో కొన్ని మీడియా సంస్థలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను బండి సంజయ్తో ఆర్థిక సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపిస్తూ తప్పుడు కథనాలను ప్రచురిస్తూనే ఉన్నాయి. ఆ ప్రకటన మరింతగా ఆరోపించింది. ఇక ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ రాజ్గోపాల్ విడుదల చేసిన ప్రకటనలో మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయడాన్ని ఆపాలంటూ కోరారు. మరియు అలా చేయడంలో విఫలమైతే చట్టం ప్రకారం చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్ నా ఒకసారి ఆ లేఖలో ఏం రాశారనేది క్లియర్గా మనం మెన్షన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటి ఒక లేఖ విడుదలైంది. సో తెలంగాణ విభాగం నుంచి సో శ్రీ భర్లా సురేందర్ రెడ్డి అంటూ ప్రాంత సంఘ్ చాలక్ అంటూ కూడా మనకు కనిపిస్తుంది. తేదీ 21 మే 2026, స్థలం హైదరాబాద్ అంటూ లేఖలో కనిపిస్తుంది. పత్రికా ప్రకటన ఏదైతే టైటిల్ మనకు కనిపిస్తుంది, పత్రికా ప్రకటన అంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ పై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరిక మొదటి లైన్లోనే కనిపిస్తుంది. ఇక శ్రీ బండి సంజయ్కి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను సంఘాన్ని అనవసరంగా వివాదంలోకి లాగుతూ కొన్ని మీడియా సంస్థలు బదనాం చేయడానికి ప్రయత్నించడంపై ఆర్ఎస్ఎస్ తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుందంటూ మనకు మూడో లైన్ కనిపిస్తుంది. ఇక సదరు వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రాంత కార్యవాహ శ్రీ కాచం రమేష్ జీ, ప్రాంత ప్రచారం శ్రీ లింగం శ్రీధర్ జీ వీళ్ళ పేర్లను ప్రస్తావించడం, వారికి బండి సంజయ్ గారితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయంటూ అందుకే వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ అసత్య నిరాధారణ కథనాలను అల్లి కొన్ని మీడియా వర్గాలు వాస్తవ విరుద్ధమైన అంశాన్ని ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఆ పత్రికలో క్లియర్గా కనిపిస్తుంది. ఇక సమాజంలో నిరంతరం నిస్వార్థంగా ప్రజాసేవలో నిమగ్నమయ్యే లబ్ధి ప్రతిష్ట కలిగిన కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ప్రచారానికి ఒడిగట్టారు. ఇలాంటి నిరాధారమైన వార్తలతో సంఘాన్ని కార్యకర్తలను బదనాం చేయడాన్ని చూస్తే వారిపై కఠినమైన చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరిక జారీ చేశారు. ఇక బీజేపీ అంతర్గత వ్యవహారాలతో ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదంటూ క్లియర్గా ఒక పేరా మొత్తం రాశారు. భారతీయ జనతా పార్టీ అంతర్గత సంస్థాగత వ్యవహారాలకు సంబంధించినంత వరకు ఇక్కడి రాష్ట్రీయ బీజేపీ వ్యవహారాలను నేరుగా బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రమే పర్యవేక్షిస్తుంది మరియు సమన్వయం చేస్తుంది. ఇందులో ఇక్కడి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ రాష్ట్ర శాఖకు ఎలాంటి ప్రత్యేక జోక్యం ఉండదు. వాస్తవాలు ఇలా ఉంటే కనీస విచక్షణ లేకుండా కొన్ని మీడియా సంస్థలు బండి సంజయ్కి సంఘ కార్యకర్తలకు ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయంటూ అందుకే ఆయన్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ నిరాధారమైనటువంటి తప్పుడు కథనాలు ఆర్ఎస్ఎస్కు అంటగడుతూ సంస్థ ప్రతిష్టను దెబ్బతీయాలని చూడడం దురదృష్టకరం. మీడియా ద్వారా సమాజానికి వాస్తవ విషయాల్ని అందించాల్సింది పోయి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు. ఇకనైనా ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నిలిపివేయాలని, లేని పక్షంలో సదరు వ్యక్తులు చట్టం ప్రకారం న్యాయపరమైనటువంటి చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఇక ఆర్ఎస్ఎస్ తెలంగాణ విభాగం స్పష్టం చేస్తూ ఆ లేఖను క్లియర్గా చెప్పింది. ఇక మీడియా ప్రతినిధులు సమాచారం కొరకు విడుదల చేయడమైందంటూ ఆ లేఖలో రాసినటువంటి పరిస్థితి. జారీ చేసిన వారు శ్రీ కట్టా రాజ్గోపాల్, ప్రాంత ప్రచార ప్రముఖ అంటూ ఇక తన మొబైల్ నెంబర్ని కూడా మరి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్ విడుదల చేస్తున్న ఈ ప్రకటన వైరల్గా మారుతుంది. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, అంటే ఆర్ఎస్ఎస్ క్లియర్గా చెప్తుంది బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ పూర్వ విద్యార్థి అయినప్పటికీ, ఆర్ఎస్ఎస్తో బండి సంజయ్కి సంబంధాలు ఉన్నప్పటికీ మేము బండి భగీరథ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోవట్లేదు. బండి సంజయ్ కుమారుడి వివాదానికి మాకు సంబంధం లేదు, మా సంఘానికి సంబంధం లేదు, మమ్మల్ని బదనాం చేయొద్దు. ఏదైనా ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బీజేపీ నాయకులు, అగ్రనాయకులు ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ మీద మరి యాక్షన్ తీసుకుంటున్నట్టు కూడా మరి ఆ లేఖలో క్లియర్గా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ యొక్క మరి పత్రికా ప్రకటన అయితే వైరల్గా మారుతుంది. మరి చూద్దాం దీని మీద బండి సంజయ్ వర్గీయులు కానీ, బండి సంజయ్ అభిమానులు కానీ మరి ఏదైనా రియాక్ట్ అవుతారా, ఈ ప్రకటన మీద ఏదైనా కామెంట్ చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ప్రస్తుతం మాత్రం తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులో ఈ ఆర్ఎస్ఎస్ ప్రకటన మాత్రం కొంత కలవర పెడుతోంది.